అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ నవల శీర్షిక నేపాలో కెప్టెన్ నరేష్. 6వ భాగం. నేను ఏదో ఎక్కడో దాచానని, ఎక్కడ దాచినది చెప్పమని అడిగావు. నాకు తెలియదని నిజం చెబితే నమ్మకుండా నన్ను హింసించావు. ప్రాణం కూడా తీసేవాడివే. ఇప్పుడు చెబుతున్నాను విను. ఇప్పుడు నేను నీకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదని నువ్వు ఒప్పుకుంటున్నావా? అతను తల ఊపాడు. అవేమిటో నిజంగా నాకు తెలియదు. నన్ను గురించి నీకు చెప్పిందంతా నిజమే. నేను పైలట్ని. తుంగాల ప్రాంతంలో నా విమానం కూలిపోయింది. మా సైనిక స్థావరాలను కలుసుకునేందుకు వెళుతున్నాను. ఈ అమ్మాయి కొండజాతి స్త్రీ నాకు తోవ చూపించడానికే నా వెంట వచ్చింది. నమ్ముతావా? నమ్ముతున్నాను. నేను దాచానని నువ్వు అనుకున్నదేదో చెబితే గాని నేను వదిలిపెట్టను. చెప్పకపోతే నన్ను హింసించిన దానికంటే ఎక్కువగా నిన్ను హింసిస్తాను. ఎందుకు పుట్టానా అనుకునేటట్లు ఘోరంగా హింసిస్తాను అన్నాడు నరేష్. నీ ఇష్టం వచ్చినట్లు హింసించు, నేనేం చెప్పను అన్నాడతను. అంతలో లమోలా వచ్చింది. ఏమయ్యావు ఇంతసేపు అడిగాడు నరేష్. అక్కడంతా శుభ్రం చేస్తున్నాను. ఏమిటి శుభ్రం చేశావు? చచ్చిపోయిన చైనీస్ సైనికుడిని అక్కడ వదిలి మనం ఇలా ఇక్కడ కూర్చుంటే ఇంకో గస్తీ దళం అటు వచ్చి చూస్తే మనల్ని పట్టుకోరు? ఏం చేసావు మరి? శవాన్ని అగాధంలోకి తోసేశాను. అడుగుజాడలు కనిపించకుండా తుడిచేశాను అంటూ చేతిలో పట్టుకున్న చెట్లు కొమ్మను చూపిస్తూ నవ్వింది లమోలా. గుడ్. ఇతడు చెప్పడట. ఎంత హింసించినా ఆ విషయం ఏమిటో చెప్పడట అన్నాడు నరేష్. లమోలా నవ్వింది. హింసించటం మీకేం తెలుసు? కొండజాతి వాళ్ళం, మాకు బాగా తెలుసు. ఇతని విషయం నాకు వదలండి. ఇతని మీద వ్యక్తిగతంగా నాకు కూడా కసి ఉంది. ఆ కసి తీర్చుకోవాలి అన్నది. ఏం చేస్తామేమిటి అడిగాడు నరేష్. చెబుతాగా, కాసేపు ఇక్కడే ఉండండి, 2 నిమిషాల్లో వస్తాను అని లమోలా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది అడిగాడు ఆ సైనికుడు. ఏమో నాకేం తెలుసు అన్నాడు నరేష్. నన్నేం చేస్తుంది ఇప్పుడు? అది మాత్రం నాకేం తెలుసు. చూద్దాం ఏం చేస్తుందో. కొండజాతి వాళ్ళు చాలా క్రూరులు అన్నాడతను నిట్టూరుస్తూ. కావచ్చు, కానీ నీకంటే క్రూరమైన వాళ్ళా అన్నాడు నరేష్. అంతలో లమోలా పరిగెత్తుకుంటూ వచ్చింది. వీడు నోరు ముయ్యండి, చప్పుడు కాకూడదు అన్నది రహస్యంగా నరేష్ చెవిలో. ఎందుకని అడగలేదు నరేష్. మోకాళ్ల మీదకి వంగి ఆ సైనికుడు నోరును గట్టిగా మూసి, నా మెళ్ళ ఉన్న మఫ్లర్ తీసియి, అరవకుండా ఇతను నోరు కట్టేస్తాను అన్నాడు. లమోలా మఫ్లర్ తీసిచ్చింది. కొంత నోట్లో కుక్కి మిగతా మఫ్లర్తో నోరు మెదపటానికి వీల్లేకుండా కట్టేశాడు. ఏమైంది అడిగాడు తర్వాత. ఎవరో వస్తున్నారు చెప్పింది లమోలా రహస్యంగా. సరిగ్గా అప్పుడే ఏవో కొన్ని కంఠస్వరాలు వినిపించాయి. కదలవద్దని, చప్పుడు చేయవద్దని నరేష్కి సైగ చేసింది ఆమె. ఆ సైనికుడు ఏం చప్పుడు చేస్తాడోనని అతను చేతులు విరిచిపట్టుకున్నాడు నరేష్. ఈ పాటికి వెనక్కి వచ్చి రిపోర్టు చేసుకునుంటారేమో. ఏమో, ఈ చలిలో చస్తున్నాం. వాళ్ళేం చిన్నపిల్లలా మనం వెతకటానికి? ఇలా మాట్లాడుకుంటూ కొంతమంది చైనీస్ సైనికులు వెళ్ళిపోయారు. వాళ్ళు బాగా దూరంగా వెళ్ళాక నరేష్ నిట్టూర్చి, నువ్వు సమయస్ఫూర్తితో ఆలోచించి ఆ సైనికుడి శవం అక్కడ లేకుండా చేయకపోతే మనం ఈ పాటికి పట్టుబడేవాళ్ళం అన్నాడు. లమోలా గర్వంగా మొహం పెట్టి, ఆత్మరక్షణ అలవాటైపోయింది నాకు అన్నది. ఇతని చేత నిజమెలా చెప్పిస్తావు అడిగాడు నరేష్. లమోలా నవ్వి, తొందరపడకండి, ఏం చేస్తానో చూస్తారుగా అని మొలలోంచి కొన్ని ఆకులు తీసి నేల మీద పడున్న చైనీస్ సైనికుడికి చూపించి, ఇవేమిటో తెలుసా అన్నది. తెలియదన్నట్లు తల తిప్పాడతను. మొలలోంచి ఒక చిన్న తోలుముక్క తీసి దానిమీద 2 ఆకులు పెట్టి ఆ చైనీస్ సైనికుడి కుడి చేతి మీద రుద్ది, ఎలా ఉంది అడిగింది. అతను కళ్ళు మూసుకున్నాడు. పళ్ళు బిగించాడు. మొహం బాధతో ముడుచుకుపోయింది. ఏమిటి ఈ ఆకు అడిగాడు నరేష్. ఇవి విషపు ఆకులు. పేరు నాకు తెలియదు. వీటి రసం తగిలితే మండిపోతుంది.
ఈ మాత్రానికే ఇతడు లొంగుతాడా? లొంగడు. ఈ ఆకుల సంగతి ఏమిటో చూపించాను. వీటి రసం కళ్ళల్లో పోస్తే అప్పుడు తెలుస్తుంది. లమోలా ఆ మాట అనగానే ఆ సైనికుడు కళ్ళు తెరిచాడు. భయంతో, బాధతో వణికిపోతున్నాడు. వద్దు, నా కళ్ళు పోతాయి అనబోయాడు. కానీ నోట వెంట మాట రాలేదు. నోట్లో మఫ్లర్ కుక్కి ఉంది. నరేష్ మఫ్లర్ని తీశాడు. చెబుతావా? ఆ బాధను భరిస్తావా అన్నాడు. చెప్పను, చెప్పటానికి వీల్లేదు. చెప్పానని తెలిస్తే మా వాళ్ళు నన్ను చంపేస్తారు. చెప్పకపోతే ఇప్పుడు మేమే చంపేస్తాం. మా వాళ్ళు నన్ను చంపటంతో ఊరుకోరు. తల్లిని, తండ్రిని, నా భార్యని, నా 2 పిల్లల్ని. ఏడుస్తున్నాడతను. నరేష్కి జాలి వేసింది. లమోలా వైపు చూశాడు. నువ్వు మాకు చెప్పావని ఎవరికీ తెలియదు. మేము ఎవ్వరికీ చెప్పము అన్నది లమోలా. అతను తల విదిలించి, వాళ్ళకి తెలుస్తుంది. మీరిద్దరూ తప్పించుకుని వెళ్ళిపోలేరు. ఎలాగో మా వాళ్ళకి చిక్కుతారు. మిమ్మల్ని హింసిస్తారు. అప్పుడు మీరు నిజం చెప్పేస్తారు అని ఏడుస్తున్నాడు. సరే, నీ ఇష్టం. ఇంకా బాధపడి చివరికి ఎలాగో చెబుతావు అని నరేష్ వైపు తిరిగి, అతని తల గట్టిగా పట్టుకోండి. ఒక కంటిలో ఈ రసం పిండుతాను అన్నది లమోలా. వద్దు వద్దు గిలగిల్లాడుతూ అరిచాడతను. అయితే చెప్పు. చెబుతాను, ముందు ఆ ఆకులు దూరంగా పారేయి. లమోలా నవ్వి, పారేస్తాను. చెప్పకపోతే మళ్ళీ తెస్తాను. ఈ అడవి నిండా ఉన్నాయి అన్నది. వైస్ కెప్టెన్ శ్రీరామ్ ఒంటరిగా నడుస్తున్నాడు. అంత సులభంగా శత్రువుల చేతుల్లోంచి తప్పించుకోగలనని కలలో కూడా అనుకోలేదతను. నిజానికి తప్పించుకునేందుకు గట్టి ప్రయత్నం కూడా చేయలేదు. ప్రయోజనం ఉండదనే అతనికి తెలుసు. చైనీస్ సైనికులు అతన్ని బందీగా పట్టుకున్న తర్వాత క్యాంపుకు తీసుకెళ్లారు. ఒక చైనీస్ అధికారి ముందు నిలబెట్టారు. అతను తరిచి తరిచి శ్రీరామ్ని ప్రశ్నలు అడిగాడు. నేపా ప్రాంతంలో ఎన్ని డివిజన్ల భారత సైన్యం ఉంది? ఒక్కొక్క డివిజన్లో ఎంతమంది సైనికులున్నారు? వాళ్ళ దగ్గర ఏ రకమైన ఆయుధాలున్నాయి? ఎన్ని విమానాలున్నాయి? ఎంతమంది పైలట్లు ఉన్నారు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో అడిగాడు. అన్ని ప్రశ్నలకి నాకు తెలియదు అన్న సమాధానమే ఇచ్చాడు శ్రీరామ్. ఆ అధికారికి కోపం రాలేదు, తిట్టలేదు. ప్రశ్న తర్వాత ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు. అలా అరగంట సేపు అడిగిన తర్వాత తీసుకెళ్ళిపోమన్నాడు. జీపు కారు ఎక్కించారు. డ్రైవరు, 2 సైనికులు మాత్రం ఉన్నారు జీపులో. ఆ సైనికుల చేతుల్లో తుపాకీలున్నాయి. శ్రీరామ్ దగ్గర చాకుముక్క కూడా లేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను అడిగాడు శ్రీరామ్. నీకు చెప్పవలసిన అవసరం లేదు అన్నాడు ఒక సైనికుడు. యుద్ధ ఖైదీల శిబిరానికి తీసుకువెళ్తున్నారేమో అనుకున్నాడు శ్రీరామ్. దారిలో ఒక చోట రోడ్డు బాగు చేస్తున్నారు. జీపు నెమ్మదిగా వెళ్ళవలసి వచ్చింది. రోడ్డుకి 2 వైపులా కూలీలు నిల్చున్నారు. ఆ కూలీలు వెనకాల కర్రలు, తుపాకీలు పట్టుకుని చైనీస్ సైనికులు నిలబడ్డారు. ఆ కూలీలలో ఒకడు కూడా చైనావాడు లేడు. టిబెటియన్లు, కొండజాతి వాళ్ళు, భారతీయులు ఉన్నారు. భారతీయులు చైనా వాళ్ళ కూలీలాగా ఎలా వచ్చారు? వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆ సందేహం తీర్చుకునేందుకు ఒక సైనికుడిని అడిగాడు శ్రీరామ్. వాళ్ళు యుద్ధ ఖైదీలు చెప్పాడతను. శ్రీరామ్కి ఒళ్ళు మండిపోయింది. యుద్ధంలో ఖైదీలుగా చిక్కిన భారత జవాన్లని కూలీలుగా ఉపయోగించుకుంటున్నారన్నమాట. ఎంత దారుణం! ఇది న్యాయమేనా అడిగాడు. న్యాయం ఎందుకు కాదు? మాకే తిండి లేనప్పుడు ఈ ఖైదీలకి ఊరికే తిండి ఎందుకు పెట్టాలి? మేము కూలీ పనైనా చేస్తే తిండి పెట్టవచ్చు అని అతను నవ్వాడు. శ్రీరామ్కి పట్టరాని కోపం వచ్చింది. కానీ ఏమీ చేయగల స్థితిలో లేడతను. త్వరగా వెళ్ళు, తెల్లారేలోగా క్యాంప్కి తిరిగి రావాలని ఆజ్ఞ ఇచ్చారు అన్నాడు ఇంకొక సైనికుడు డ్రైవర్తో. అతను స్పీడ్ పెంచాడు. అది మంచి రోడ్డు కాదు. జీపులు, ట్రక్కులు, యుద్ధరంగానికి సామాగ్రిని తీసుకువెళ్లేందుకు ఆదరాబాదరాగా వేసిన రోడ్డు. గతుకుల్లో, పల్లాల్లో ఎగిరెగిరి పడుతోంది జీపు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తూ కెవ్వుమని కేక పెట్టాడు. అప్పటికే ఆలస్యం అయిపోయింది. రోడ్డు మీద 3 అంగుళాల లోతు గుంట ఉంది. జీపు ఆ గుంటలో పడి పైకి లేస్తూ తల్లకిందులైంది. 2 సార్లు పల్టీ కొట్టింది. శ్రీరామ్ జీపులోంచి బయటపడ్డాడు.
అతనితో పాటు ఆ ఇద్దరు సైనికులు కూడా బయటపడ్డారు. జీపు తగలబడుతోంది. 2 నిమిషాల పాటు శ్రీరామ్కి స్పృహ లేదు. స్పృహ రాగానే లేచి కూర్చున్నాడు. తను ఎక్కడ ఉన్నది, ఏం జరిగింది తెలుసుకునేందుకు ఇంకొక 2 నిమిషాలు పట్టింది. చైనీస్ సైనికులు ఇద్దరూ మూలుగుతున్నారు. డ్రైవర్ ఎక్కడా కనిపించటం లేదు. శ్రీరామ్ లేచి ఆ సైనికుల దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరికీ బాగా గాయాలు తగిలాయి. కదిలే స్థితిలో లేరు. కాళ్లే విరిగాయో, నడుమే విరిగిందో శ్రీరామ్కి తెలియటం లేదు. అదృష్టం బాగుండి తనకేమంత పెద్ద గాయాలు తగల్లేదు. శ్రీరామ్ని భయంతో చూస్తున్నారు ఆ సైనికులు. ప్రాణాల మీద ఆశను వదులుకున్నారు. వాళ్ల పక్కన పడి ఉన్న తుపాకీలు తీసుకున్నాడు శ్రీరామ్. వాళ్ల బెల్టుల్లో ఉన్న తోటాలను తీసి జేబులో వేసుకున్నాడు. నిమిషం సేపు వాళ్ళని రెప్పవాల్చకుండా చూశాడు. తన చేతులతో వాళ్ళని చంపలేడు. దెబ్బలు తగిలి కదల్లేకుండా ఉన్న వాళ్ళని, నిస్సహాయులని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపటం ఎలా? చంపకపోతే తనకు ప్రమాదం. ఇటువైపుగా చైనా సైనికులు వస్తే తను పారిపోయినా వెతికి పట్టుకోమని వీళ్ళు వాళ్ళకి చెబుతారు. ఏం చేయాలి? పట్టుబడితే పట్టుబడతాడు. కానీ జాలిగా చూస్తున్న నిరాయుధుల్ని ఎట్లా చంపుతాడు తను? యుద్ధంలో అయితే శత్రువుల చేతిలో ఆయుధం ఉండగా చంపటం వేరు. 2 తుపాకీలు భుజం మీద పెట్టుకుని రోడ్డుకు అడ్డంగా నడిచి అవతల ఉన్న అడవిలోనికి వెళ్ళిపోయాడు శ్రీరామ్. అదృష్టం కలిసి వస్తే భారత సైనిక స్థావరాలను చేరుకోవచ్చు. లేకపోతే ప్రాణం పోతుంది. అంతే కదా? ఇంతమంది భారత జవాన్లు ప్రాణాలు అర్పిస్తూ ఉండగా తనొక్కడి ప్రాణమైనా పోతే పోతుంది అనుకుంటూ చకచకా నడవటం ప్రారంభించాడు శ్రీరామ్. మా ప్రధాని చౌ ఎన్లే ఏరియా కమాండర్కి ఒక ఉత్తరం రాశాడు అన్నాడు చైనీస్ సైనికుడు. చెప్పు అన్నది లమోలా. ఆ ఉత్తరం ఒక దూతకిచ్చి పంపించాడు. జీపులో బయలుదేరి కొంత దూరం వెళ్ళి అక్కడి నుంచి కాలినడకన బయలుదేరాడట ఆ దూత. కాలినడకన ఎందుకు వెళ్ళాడు అడిగాడు నరేష్. జీపులో అయితే 2 కొండల చుట్టూ తిరిగి 28 మైళ్ళు ప్రయాణం చేయాలి. కాలినడకన కొండ ఎక్కి దిగితే 1.5 మైలుతో పోతుంది. త్వరగా ఆ ఉత్తరాన్ని ఏరియా కమాండర్కి అందించమని ఆజ్ఞ ఇవ్వటం వల్లే కాలినడకన బయలుదేరాడు. ఒక్కడేనా? కాదు, 2 అంగరక్షకులు కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళు కొండ ఎక్కడం జీపు డ్రైవర్ చూశాడట. ఆ దూత కానీ అంగరక్షకులు కానీ ఏరియా కమాండర్ని కలుసుకోలేదు. మళ్ళీ ఎవరికీ కనిపించలేదు వాళ్ళు. ఏమయ్యారు అడిగాడు నరేష్. అదే ఎవరికీ అర్థం కాలేదు. ఈ కొండ ప్రాంతాలన్నీ మా గస్తీ దళాలు వెతికాయి. ఎక్కడా కనిపించటం లేదు. ఎలా మాయమయ్యారో తెలియలేదు. ఆ దూతని అంగరక్షకులని ఏ భారత గూఢచారో చంపి ఆ ఉత్తరం అపహరించి ఉంటారని మా అధికారులు అనుమానపడ్డారు. ఆ భారతదేశ గూఢచారి ఈ ప్రాంతాల్లోనే ఉంటాడని, అతని పట్టుకున్న వాళ్ళకి ప్రమోషన్ ఇస్తామని చెప్పారు అని గుటకలు మింగాడు ఆ చైనీస్ సైనికుడు. ఆ ఉత్తరంలో ఏముంది అడిగాడు నరేష్. ఏమో నాకు తెలియదు. ఆ ఉత్తరం ఏరియా కమాండర్కి అందలేదని మీ ప్రధానికి తెలిసిందా? తెలిసింది. అయితే మునిగిపోయేదే ఉంది. ఇంకో ఉత్తరం రాసి పంపిస్తాడు. ఎవ్వరికీ తెలియకూడని రహస్యాలున్నాయట ఆ ఉత్తరంలో. అందుకే చాలా నమ్మకస్తుడు, అటువంటి పనుల్లో బాగా ఆరితేరినవాడు అయినా ఓ దూతకిచ్చి పంపించారు. ఆ ఉత్తరం భారతీయుల చేతికి చిక్కితే చైనా అంతర్జాతీయ ప్రతిష్టకి చాలా భంగం కలుగుతుందట. నరేష్ ఆలోచిస్తున్నాడు. ఆ ఉత్తరంలో ఏం రాసుంటాడు? చైనా ప్రతిష్టకి భంగం కలిగేది ఏమై ఉంటుంది? అసలు అంతర్జాతీయంగా చైనాకి ప్రతిష్ఠ ఉంటేగా. ఎట్లాగైనా ఆ ఉత్తరం సంపాదిస్తే? ఎందుకు సంపాదించలేము ఆలోచిస్తున్నాడు నరేష్. ఇతను చెప్పిన మాటలు నమ్మవచ్చా అడిగాడు నరేష్ లమోలాని. ఆమె తల ఊపి, ప్రాణభయం అలాంటిది, అబద్ధాలు కల్పించి చెప్పేందుకు మనసుకు శక్తి ఉండదు అంది నవ్వుతూ. సరే, మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఇతన్నేం చేద్దాం? నా సలహా అడిగితే చంపేయటం మంచిది. వదిలేస్తే వెనక్కి పరిగెత్తుకుని వెళ్ళి
20 మంది సైనికులతో వచ్చి మన కోసం వెతుకుతాడు. చైనా సైనికుడు తల విదిలించాడు. నా మాటలు నమ్మండి, నేను ఆ పని చెయ్యను. మీరు నాకు కనిపించారని ఎవ్వరికీ చెప్పను. నన్ను చంపకండి మొరపెట్టుకున్నాడు. నరేష్ లమోలా వైపు చూశాడు. లమోలాని కూడా చాలా చిక్కుల్లో పెట్టాడు. ప్రాణభిక్ష కోసం అంతగా వేడుకుంటుంటే చంపటం ఎలా? మాట నిలబెట్టుకుంటాడా అడిగాడు లమోలాని నరేష్. నాకా నమ్మకం లేదు కానీ అన్నది లమోలా. కానీ అడిగాడు నరేష్. ఇతన్ని చంపలేము, కట్లు మాత్రం ఊడదీయవద్దు. అతనే ఎప్పటికో ఊడదీసుకుంటాడు. ఆలోగా మనం చాలా దూరం వెళ్ళిపోవచ్చు అన్నదామే. ఎప్పుడూ అడవుల్లో తిరగలేదు శ్రీరామ్. ఆ చెట్లు చూస్తేనే అతనికి మతిపోతుంది. ఎటు వెళ్లాలో ఎటు వెళితే మంచిదో కూడా తెలియటం లేదు. కాలిబాటలో నడిస్తే ప్రమాదమని, చైనీస్ సైనికులు ఎదురుపడవచ్చునని మాత్రం తెలుసుకున్నాడు. కానీ కాలిబాటను కాక అడవిలో అడ్డదిడ్డంగా ఎలా వెళ్ళగలడు? ఎక్కడికని, ఎటని వెళ్ళగలడు? ఇంతవరకు తనకి అండగా ఉంటున్న అదృష్టమే ఇప్పుడు తనకి అండగా ఉంటుందని ఆశపడ్డాడు. నడుస్తున్నాడు. అలా ఎంతసేపు నడిచాడో అతనికే తెలియదు. ఎంత దూరం వెళ్ళింది కూడా తెలియదు. రాత్రంతా ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు. సరైన తోవలో వెళుతున్నాననే నమ్మకం లేదు అతనికి. అతనికి తెలిసిందల్లా రోడ్డుకి, తనని తరుముకు వచ్చే శత్రువులకి దూరంగా వెళుతున్నానని మాత్రమే. తెల్లవారింది. మసకగా వెలుగు వచ్చింది. ఎక్కడైనా కాసేపు కూర్చోవాలనిపించింది శ్రీరామ్కి. బాగా అలసిపోయాడు. కాళ్ళు పీకుతున్నాయి. ఆకలేస్తోంది. నిద్ర వస్తుంది. ఆ చైనీస్ సైనికుల పుణ్యమా అంటూ తన జేబులో ఉన్న బిస్కెట్ల పొట్లం తీసుకోలేదు. మర్చిపోయి ఉంటారు వాళ్ళు. చలికి వణుకుతున్నాడు. ఓ చెట్టు బోధకు ఆనుకుని జేబులోంచి బిస్కెట్ల పొట్లం తీసి 2 తిన్నాడు. ఇంకా 4 ఉన్నాయి. వాటిని అట్టే పెట్టుకోవాలి. అక్కడే పడుకుని నిద్రపోతే? నో, ఇది కాలిబాటలా ఉంది. ఎవరైనా అటు రావచ్చు. ఒకసారి చుట్టూ కలయి చూశాడు శ్రీరామ్. గుబురుగా ఉన్న పొదలు, చెట్లు కనిపించాయి అతనికి. అటు వెళ్ళాడు. ఓ చెట్టు కొమ్మలు క్రిందికి వేలాడుతున్నాయి. 2 చేతులతో ఒక కొమ్మ పట్టుకుని ఊపాడు. ఆకులు రాలలేదు. బలంగా పట్టుకుని బరువంతా పెట్టి ఊగాడు. కొమ్మ విరగలేదు. తృప్తిపడి నెమ్మదిగా కొమ్మ మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఓవర్కోట్ తీసి ఉయ్యాలలా 2 కొమ్మలకు గట్టిగా కట్టాడు. తర్వాత జాగ్రత్తగా అందులో పడుకున్నాడు. ఎక్కడో ఏదో చప్పుడైనట్లు ఉలిక్కిపడి నిద్రలేచాడు. 1 నిమిషం కొమ్మలు, ఆకులు చూస్తూ కదిలాడు. తను ఎక్కడ ఉన్నది, ఎందుకక్కడ ఉన్నది జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించాడు శ్రీరామ్. తనెందుకు నిద్ర మేల్కొన్నాడు? ఏదో చప్పుడయింది. ఏమిటా చప్పుడు? అడవిలో మృగాలు చేసిన చప్పుడా? ఈ అడవిలో ఖడ్గమృగాలు చాలా ఉంటాయట. ఖడ్గమృగం ఏదైనా అటు వచ్చిందేమో. అది ఏమీ చేయదంటారు. ఏమో. తుపాకీ మీద చేయి పెట్టి నెమ్మదిగా పక్కకి ఒత్తిగిల్లి క్రిందికి చూశాడు. ఊపిరి ఆగినంత పని అయింది. రక్తం వడివడిగా పరిగెత్తింది. అవతల కొంచెం దూరంలో 2 చైనీస్ సైనికులు కూర్చునున్నారు. వాళ్ల మధ్య ఇంకో చైనీస్ దేశస్థుడు, ఆఫీసర్ యూనిఫామ్లో ఉన్న మనిషి కూర్చుని పిస్తోల్తో చెట్ల మీదకి గురి చూసి వేటినో పేలుస్తున్నాడు. ఆ 2 సైనికుల చేతుల్లో కూడా తుపాకీలున్నాయి. తనకి వాళ్ళకి మధ్య అడ్డంగా ఒక చెట్టు ఉంది. దాని కొమ్మలు, ఆకులు దట్టంగా ఉండటం వల్ల తను వాళ్ళకి కనిపించటం లేదు. కానీ వాళ్ళు పరీక్షగా చూస్తే తను కనిపించినా కనిపించకపోయినా ఉయ్యాలలా కట్టిన తన ఓవర్కోట్ తప్పకుండా కనిపిస్తుంది. శ్రీరామ్ తుపాకీ 2 చేతులతో పట్టుకున్నాడు. వాళ్ల వైపు గురిపెట్టాడు. వాళ్లలో ఎవరైనా తన వైపు చూస్తే 3 కాల్చి చంపేద్దామనుకున్నాడు. లేకపోతే తన ప్రాణానికి ఆపద మరి. క్షణం కూడా తటపటాయించకూడదు. ప్రస్తుతం 3 తన తుపాకీకి సులభంగా బలి అవుతారు. వాళ్ళు చైనీస్ భాషలో ఏదో మాట్లాడుకుంటున్నారు. ఎంత జాగ్రత్తగా, ఎంత చెవులు రిక్కించుకుని విన్నా ఏం ప్రయోజనం? తనకి చైనీస్ భాష ఒక్క ముక్క కూడా రాదు. ఆఫీసర్ ఏదో అన్నాడు. 2 సైనికులు చటుక్కుని లేచి నిల్చున్నారు. నిమిషం తర్వాత ఆ చైనీస్ ఆఫీసర్ కూడా లేచి నిలబడ్డాడు. మళ్ళీ ఏదో అన్నాడు వాళ్లతో. వాళ్ళు తలలు ఊపి ముందుకు కదిలారు. చేతుల్లో ఉన్న తుపాకీలు గురిపెట్టి వస్తున్నారు. శ్రీరామ్ క్రిందికి దూకాలనుకున్నాడు. వాళ్ళిద్దరూ తన మీదకే వస్తున్నట్లయితే ఉయ్యాలలో చెట్టు మీద ఉన్న తను వాళ్లతో పోట్లాడలేడు.
ఒకవేళ వాళ్ళు తనని చూడలేదేమో, క్రిందికి దూకితే వాళ్ళకి తను కనబడి తీరుతాడు. వాళ్లతో పోట్లాట తప్పదప్పుడు. తప్పనిసరి అయితే గాని ముగ్గురితో ఒకడు పోట్లాడటం వివేకమైన పని కాదు. చేతులు వెనక్కి లాక్కున్నాడు. ఆ ఇద్దరు చైనీస్ సైనికులు ముందు, 2 అడుగుల వెనకాల ఆ ఆఫీసరు శ్రీరామ్ ఉన్న చెట్టు వైపు వెళ్లారు. శ్రీరామ్ చప్పుడేమీ చేయలేదు. అతని తప్పేమీ లేదు. కానీ చెట్టు మీద ఉన్న పక్షి ఏదో రెక్కలు దులుపుకుని ఉంటుంది. ముగ్గురు శ్రీరామ్ ఎక్కిన చెట్టు వైపు చూశారు. ఆ శబ్దానికి ఒకడు బిగ్గరగా ఏదో అరిచాడు. రెండోవాడు కూడా అరుస్తూ తుపాకీ గురిపెట్టాడు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.